అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు కష్టంగా ఉన్న మీ జీవితాన్ని తిరగరాసేసే ఒక అద్భుతమైన మాట అన్నమాట. ఈ దేవత పేరు ఎవరైతే ప్రతిరోజు చెప్పుకుంటారో, ఎవరి ఇంట్లో అయితే ప్రతిరోజు వినిపిస్తూ ఉంటుందో, ఆ ఇంట్లో అసలు ఎలాంటి సమస్యలు, గొడవలు ఏమీ కూడా ఉండవన్నమాట. జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అలానే వాళ్ళు కోరుకున్నంత ధనం వాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది. సరిగ్గా 24 గంటల్లోనే ఒక మంచి అద్భుతాన్నయితే వాళ్ళు చూడగలరు. మనం నమ్మకంతో ఏదైనా సరే చేయాలే కానీ, చెప్పుకోవాలే కానీ డెఫినెట్‌గా మనకు మంచి ఫలితమైతే ఉంటుంది. ఎవరైతే నమ్మి ఈ దేవత పేరుని చెప్పుకుంటారో వాళ్ళ జీవితం చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇంతకుముందు మనం ఒక దేవత పేరు కూడా చెప్పుకున్నామండి, నితిక అని చెప్పి. అలానే ఇది కూడా చాలా శక్తివంతమైన పేరు. అలానే అంత శక్తివంతమైన అమ్మవారన్నమాట. మనం ఎలాంటి సమస్యకైనా కానీ, ఇంట్లో ఎగ్జాంపుల్‌కి కుటుంబ సమస్యలు కానీ, లేదంటే ఇంట్లో సఖ్యత లేకపోవడము, భార్యాభర్తల మధ్య ఊరికనే గొడవలు రావడం, చిన్న చిన్న విషయాలకి అపార్థం చేసుకోవడము, ఇలా కానీ, లేదంటే డబ్బు పరంగా ఏదైనా మేము అప్పులైపోయున్నాము, బ్యాంక్‌లో చాలా బంగారు విడిపించాలి, లేదంటే లోన్ కోసం ఒక ఫార్మ్ ఇచ్చి ఉన్నాము, అది శాంక్షన్ అవ్వాలి. ఆ లోన్ కోసమే ఆ లోన్ తీసుకొని మేము ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదంటే మా పిల్లల పెళ్లి చేసుకోవాలని కానీ, లేదా మా పిల్లల భవిష్యత్ అనేది చాలా చక్కగా అవ్వాలి, పిల్లలు సెటిల్ అయిపోవాలి అని కానీ, ఇలా ఏదైనా సరే ముఖ్యంగా డబ్బు పరంగా ఫ్రెండ్స్, డబ్బుకి సంబంధించిన ఏ సమస్య అయినా సరే, మీరు ఇల్లు కొనాలనుకుంటున్నా, పొలం కొనాలి అనుకుంటున్నా, అమ్మాలి అనుకుంటున్నా, లేదా అప్పులు తీర్చాలి అనుకుంటున్నా, లేదంటే మీరు ఒకరు నమ్మి డబ్బు ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు తిరిగి ఇవ్వడం లేదు, చాలా డబ్బు వాళ్ళని నమ్మి ఇచ్చేసాము, ఆ డబ్బు రావాలి అంటే ఏం చేయాలి, వాళ్ళకి చెప్తే అసలు పట్టించుకోవడం లేదు అనుకుంటున్నప్పుడు కూడా మీరు ఈ మాటని ప్రతిరోజు చెప్పుకోండి. ఖచ్చితంగా వాళ్ళంతట వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకు ధనం అనేది మీ చేతిలో పెట్టేసిపోతారనమాట. కొంతమంది మేమివ్వము, ఏం చేసుకుంటావో చేసుకోపో, అసలు నువ్వు నాకు ఇచ్చావని ప్రూఫ్ ఏంది అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. అలాంటప్పుడు కూడా మీరు ఏం భయపడిన అవసరం లేకుండా, వాళ్ళ మీకు ఇవ్వాల్సిన డబ్బు మీకు రావాలి అని అనుకుంటున్నప్పుడు, ఏదైనా ఫ్రెండ్స్ మంచి కోరే విషయాలన్నమాట. మంచిగా ఉండాలి, న్యాయంగా అయిన కోరికలు అయితేనే ఏ దేవత అయినా సరే తీరుస్తారు. అలా కాకుండా తీరుస్తున్నారు కదా అని చెప్పి అన్యాయంగా, లేదంటే ఎవరైనా బాధ పెట్టడం కానీ, ఒకరిని హింసించడం కానీ, ఇలాంటివి పెట్టుకున్నారంటే అది వృధా ప్రయాసే అవుతుంది. అలా కాకుండా మంచి కోరే విషయాలు, మంచి కోసమే ఏదైనా చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ దేవత పేరు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? విక్తాంన, 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 విక్తాంన. ఇది ఫ్రెండ్స్ ఆ దేవత పేరు. ఈ పేరుని మీరు పొద్దున ఒక 2 నిమిషాలు కానీ, 5 నిమిషాలు కానీ, మధ్యాహ్నం ఒక 2 నిమిషాలు, లేదంటే సాయంత్రం ఒక 2 నిమిషాలు, 3 పూట్ల ఒక 2 నిమిషాలు చెప్పుకొని చూడండి. సరిగ్గా 24 గంటల్లోనే మీ జీవితంలో ఒక చిన్న మార్పు అనేది వస్తుందన్నమాట. అది ఎలాంటి మార్పైనా అవ్వచ్చు. మీ బంధువుల ద్వారా మీకు ఏదైనా ఒక హెల్ప్ కానీ, లేదంటే ఒక మాట సాయం వచ్చినా అది హెల్పే కదండీ! ఎందుకంటే అన్ని ఐడియాస్ మనకే రావాలని లేదు. వాళ్ళు మీకు ఏదైనా ఐడియా ఇవ్వడం కానీ, వాళ్ళు మీకు ఏదైనా హెల్ప్ చేయడం కానీ, ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట. మనకి హెల్ప్ చేయాలంటే ఆ దేవుడే దిగి రావాలి, ఈ దేవతే రావాలని ఏం లేదు కదా! మన బంధువుల రూపంలోనో, స్నేహితుల రూపంలోనో ఎవరైనా సరే మనకొచ్చి ఖచ్చితంగా సాయం అనేది చేస్తారు. అది కూడా ఊరికే చేయరు కదండీ! ఆ భగవంతుడు మన దగ్గరికి పంపితేనే కదా మనకొచ్చి సాయం చేయగలరు. కాబట్టి ఎవరు వచ్చినా, ఏం చెప్పినా సరే అది మీ మంచి కోరే అనుకోండి. ఏం చెప్పినా ఆ భగవంతుడే అందించారు, అమ్మవారే మీ దగ్గరకు వచ్చారు అని చెప్పి నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా మనం నమ్మాలి. నమ్ముకుంటాం కదండీ! ఖచ్చితంగా నమ్మాలి. నమ్మే తీరాలన్నమాట. అప్పుడే మన జీవితం అనేది చాలా మంచిగా మారుతుంది. అలా కాకుండా ఆ భగవంతుడు నాకు ఏం చేయలేదు, ఎప్పుడు ఏం చేయడం లేదు, నేను ఎన్ని సార్లు కోరినా ఏం జరగడం లేదు అని చెప్పి నిరాశ పడితే అది నిరాశగానే మిగిలిపోతుందన్నమాట. అలా కాకుండా ఏం జరిగినా సరే ఆ దైవ నిర్ణయం అని భావించి, ఏం జరిగినా ఆ భగవంతుడు ఉన్నాడు అని ఎవరైతే నమ్మి నమ్మకంతో ముందుకు వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా, సంతోషంగా, ఆనందంగా అయితే ఉంటుంది. మరి చూశారు కదండీ! మీకు ఎంత డబ్బైతే మీరు మనసులో కావాలి అని చెప్పి అనుకుంటున్నారో, అంత డబ్బు మనసులో కోరుకోండి. అది లక్షలు కానీ, వేలు కానీ, కోట్లు కానీ ఎంతైనా సరే. ఎందుకంటే వేలంటే తక్కువ అమౌంటే కదా అని అనుకుంటే, అది సంపాదించడం కూడా కష్టపడ్డ వాళ్ళు చాలామందైతే ఉన్నారు. కొంతమందికి వేలు చాలా చీప్‌గా అనిపిస్తుంటాయి. రూ. 1000 కదా ఏముంది తీసేసుకో అంటారు. కొంతమంది రూ. 1000 సంపాదించడానికి చాలా కష్టపడే వాళ్ళుంటారనమాట. ఎందుకంటే ఎప్పుడు ఏ రూపాయి కూడా
ఎవ్వరూ అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి. ఎందుకంటే లక్షలు కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతాయి. కాబట్టి రూపాయి సంపాదిస్తున్నావు, నువ్వెంత, నేనెంత, నువ్వు రూ. 100 సంపాదిస్తున్నావు అని చెప్పి ఎప్పుడు కూడా ఒకరిని చీప్‌గా చూడొద్దు. ఒకరిని నిర్లక్ష్యం చేయొద్దు. ఏమో ఎవరికి తెలుసు? కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చూసొచ్చారు? ఈరోజు మీరు ఒకలా ఉండొచ్చు. రేపు మీరు ఇంకోలా ఉండొచ్చు. ఎవరినైతే మీరు తక్కువ చేసి చూసారో వాళ్ళే రేపు మీపై రాజులా ఉంటారు. కాబట్టి ఎవరిని కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. తక్కువ చేసి అస్సలు చూడకూడదనమాట. అలా ఎప్పుడైతే మీరు చూస్తారో ఆ క్షణం ఆ భగవంతుడు మిమ్మల్ని అమాంతం కిందకి లాగేస్తారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే డబ్బు సంపాదించామని చెప్పి గర్వంగా తల పొగరుతో ఎప్పుడు కూడా ఉండకండి. అణిగిమణిగి ఉంటేనే మనకి ఆ భగవంతుడు ఇంకా ఇంకా ధనాన్ని అయితే అందిస్తూ ఉంటారు. కాబట్టి మీకు కావాల్సినంత ధనం మీరు మనసులో అయితే కోరుకొని న్యాయపరంగా ఉన్న కోరిక అయితే ఖచ్చితంగా తీరిపోతుందండి. అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మంచి మార్పు అయితే వస్తుందన్నమాట. ఒకవేళ తక్కువ అమౌంట్ అయితే చాలా త్వరగా వస్తుంది. ఒకవేళ ఎక్కువ అమౌంట్ అయితే కాస్త టైం అయితే పడుతుంది. కానీ మీరు ఏమాత్రం నమ్మకాన్ని కోల్పోకుండా ప్రయత్నిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.